ఇయ్యాలరా. ఒంటి మీద ఉండగానే కాదా ఇప్పిస్తానా. లేడీస్ ఉన్నారు చర్చ్ అడిగలే. అలాగే ఈ మధ్య నీకు మరీ ఎక్కువైపోయింది. లేకపోతే అన్నమని అయిపోయిందని ఇలా రెచ్చిపోడరా. తీసుకో. వీటి మీద కొంచెం నీళ్ళు చల్లవే. పంపలు అంటించేసావు కదే, మన చూస్తే చెట్టానికల్లా ఉన్నాడు. ఇలా చేసావేటి ఎదవా? ఎంత టైం అవుతురా? 6 hours వేసుకో. అయిపోతే బయట ఎండ లేకపోతే నన్నేం చేయమంటారా? ఇలా ఇచ్చేద్దామా? నిన్ను చంపేస్తాను. నా పేరు ఎన్వి సుబ్బారావు అండి. అంతా నన్ను గాలి దుమారంగా అంటారండి. దానికి ఓకే అన్నానండి. ఎందుకంటే మాదాపత్తులు సూర్యరావు మా మేనమా అండి. అన్నవరం కొండ మీద రిసెప్షన్ లో ఉండే యనమల అప్పారావు గారు ఆయన బావగారు అన్నమాట అండి. కోతం చెట్టు అంజబాబు లేడండి, ఆడేనండి తెలుగుదేశం కార్యకర్త. ఆడు చంద్రకళ లాంటి సుబ్రహ్మణ్యం, జేడి ప్రసాదు, కొంకుదురు చంటిబాబు, అడపా సత్యరాజు, కొండూరు రామరాజు కలిసి పసరపూడిలో ఒక దగ్గర మందు కొట్టి కిక్కెక్కిపోయి కాలంలో పడి కొట్టుకుపోయారండి. అది తెలిసి ఎర్రశెట్టి నీలాద్రి, వాళ్ళ బావ తాపి మేస్త్రి భద్రం, ఇల్లు కొట్టు కృష్ణ, రొయ్యల సీడ్ వ్యాపారం చేసే సూనానా కలిసి వాళ్ళని వెతకడానికి పడవలో వల్ల వేసుకుని కాలువలోంచి ఏకంగా గోదావరిలోకి వెళ్ళి వెతికితే ఈ పనికిమాల గ్యాంగ్ కోటిపల్లి రేవులో తేలి మళ్ళీ మందు కొట్టడం మొదలెట్టింది. ఇదేమన్నా బాగుందా చెప్పండి? అయ్యి బాబా అలా కొట్టేసారేంటండి? అసలు ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నాదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి. నేను ఒక పెళ్ళైన అమ్మాయిని ప్రేమించాను. అవతల చాలా పనులు ఉన్నాయి. ఎవరి బట్టలనే ఉంటే ఇవ్వండి, నా రెడీ వచ్చి తీసుకుంటాను. ఈ ఇడుగో లోటి మధ్యలో ఏదో అన్నావు, ఇటు గోల్లో సరిగా వినబడలేదు. నేను ఒక పెళ్ళైన లేడీని ప్రేమించానండి. నిజమా? నీ టైప్ లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ దాని మొగుడు ఒకడు ఉన్నాడని చాలా వరస్ట్ ఫిలం. ఎలా ఉంటాడేటా ఎదవా? ఎలా ఉంటాడంటే ఇలా రండి చెప్తాను. తల మీద తుండుగొడ్డండి, ఎదవ మేసాలండి, మెళ్ళ ఆంజనేయం బెళ్ళండి, జబ్బలు బనినండి, లబ్బరు చెప్పులండి అన్నట్టు మర్చిపోయానండి. గాళలుంగి ఒకటి కట్టుకుని చాలా వరస్ట్ గా ఉంటాడండి. ఆడుప్పుడు నా కళ్ళ ముందే కనబడుతున్నాడండి. నాకు కనపడడం లేదు. ఆ సంగతి నాకు తెల్లండి. మీరు మాత్రం ఆయన అడ్డు తప్పించేసి మేము ఇద్దరం ఒకటైపోయి ఐడియా ఏదన్నా చెప్పండి. 25 రూపీస్ అవుద్ది. 25 ఏంటి చీప్ గానా? 50 తీసుకోండి హ్యాపీగానా? కింద వేసుకున్నాను, పైకి ఏదైనా ఉంటే ఇవ్వండి. ఆ నిడదీసే ఐడియా నేను చెప్తాను. నీ పెళ్లికి నన్ను పిలవాలి. అంత గొప్ప ఐడియా ఎత్తుంటే ఎందుకు పిలవడు? ఇక నష్టపడ్డం అనేసి ఐడియా ఇచ్చేయి. ఓ పని చేయి, ఏంటో రాత్రులు వాళ్ళ ఇంట్లో పడుకున్నప్పుడు ఆ తాళ మీద బరువుని వస్తువు ఏదైనా పడిలా మేనేజ్ చేయి. మూడో కంటి తెలియకుండా మరణిస్తాడు. కింద పైన వేసేసుకున్నాను, మధ్యలో వేసుకుంటే ఏదైనా ఉంటే ఇవ్వండి. తీసుకో. ఎంత బాగుంది అసలు. ఈ అమ్మాయి చెట్టు చోట ఉన్నప్పుడే చూడవలసింది. నేను చాలా తప్పు చేశాను. చచ్చ ఏదో ఒకటి చేసా బన్నీ గాని కాలేజీకి తీసుకెళ్ళాలి. నాకు వదిలేండి సార్, నేను మేనేజ్ చేస్తాను కదా. అరే బన్నీగా, ఎవడ్రా? అమ్మా బన్నీ, గుడ్ మార్నింగ్. ఎవరయ్యా నువ్వు? అచ్చుమ్మ ప్రిన్సిపల్ గారిలో ఉన్నావు. గాడా పర్లేదులే. లా ఏంటి బన్నీ, నేనే మీ ప్రిన్సిపాల్ని. ఊరుకోండి, మీరు మా ప్రిన్సిపల్ ఏంటి? ఆ రూటు వంకరోడు అయితే ఆ వంకరోడు వీడే బన్నీ, సరిగ్గా చూడు. నాకెలా అనిపించట్లేదే సార్, నమ్మేట్టు లేదు. మీరు మళ్ళీ చొక్కా చింపి కత్తిపోట్లు చూపించి ప్రూవ్ చేసుకోండి. లాభం లేదురా. ఏ? నేను ఏదో ఎమోషన్ లో చింపాను కానీ ఇప్పుడు టెన్షన్ తోటి మోషన్స్ అయ్యేలాగున్నాయి. ఎలాగో ఒకలాగానే ప్రిన్సిపాల్ అని ప్రూవ్ చేయరు. ఓకే బన్నీ, చూడు బన్నీ, ఒక్కసారి చూడు. ఉడతలాంటి ఈ పిడత మొహం చూడు, చీపురు కట్ట లాంటి ఈ తలకట్టు చూడు, ఇసుక బస్తా లాంటి ఈ పొట్ట చూడు, డ్రైనేజ్ గొట్టం లాంటి ఆ ప్యాంట్ చూడు. ఇవన్నీ మన ప్రిన్సిపాల్ గారికి కాకపోతే ఇంకెవరికి ఉంటాయి బన్నీ? బన్నీ ఓకే, ఈయన మన ప్రిన్సిపల్ అయితే ఏంటంటే టీసీ ఇచ్చేసారుగా, అందుకే నేను మా ఊరు వెళ్ళిపోతావా? ఏంటి ఏంటి సీరియస్ అవుతున్నారు? బన్నీ, రాత్రి జీసస్ కి ప్రార్థన చేశాక నీ గురించి బాగా ఆలోచించాను. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ నేను వదులుకోలేను. పద బన్నీ, కాలేజీకి వెళ్దాం. సార్, నిన్న సాయంత్రం మీకు 5 గంటల వరకు టైం ఇచ్చాను, మీరేం లేదు. ఇప్పుడు మీరు వచ్చి బ్రతిమాల వేస్తే నేను వచ్చేస్తాను అనుకున్నారా? నేను రాను. 5 గంటల తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతావా? టైం ఇచ్చాను ఆయన టైం బాగలేక నేను బతిలాడుతున్నాడనా? సార్ మరి వెళ్ళిపోదాం సార్. ఒరే ఊరుకోరా బాబు, నీకు దండం పెడతా. మీరు నా కాళ్ళు పట్టుకున్నా సరే మనం విన్ని బతిలాడమేంటి సార్? నువ్వెంతరా ఆఫ్టర్ బచ్చా. బన్నీ, నువ్వెవరవో నీకు తెలియదు. నువ్వు కాలేజీకి రాకపోతే నేను ఏమవుతానో నాకు తెలీదు. రాత్రి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏంటిది? అడుగుతున్నాడుగా చెప్పండి. అదొక దైవ రహస్యం, ఎవ్వరికీ చెప్పకూడదు. దయించి నాతో నువ్వు కాలేజీకి రా బాబు, ప్లీజ్. ఓకే, మీరు ఇంతగా బ్రతిమాలుతున్నారు కాబట్టి వస్తాను. కానీ మళ్ళీ మీరు నన్ను ఇబ్బంది పెట్టారో నా టీసీ నేను తీసుకెళ్ళిపోతాను. అర్థమైందా? క్లియర్ గా అర్థమైంది.
పెట్రోమస్ లైట్ లాగా ఎలా వెలిగిపోతుందో కాదమ్మా, చిన్నప్పుడు టార్చర్ లో ఎంత అందంగా ఉన్నాడు కదూ. ఇలా వర్ణించుకుంటూ పోతే 100 పేజీలు కూడా సరిపో బాబా. వాడిని మీ దగ్గరికి పంపిస్తాను, రాసుకుంటూ చూసుకోండి, చూసుకుంటూ రాసుకోండి. నచ్చాడా? పంపించమంటారా? వస్తాడంటారా? నేను పంపిస్తాను కదా, మీ ఇద్దరు వెళ్ళి ఆ అవుట్ హౌస్ లో స్టోర్ రూమ్ ఉంది కదా, అక్కడ వెయిట్ చేయండి. తప్పకుండా పంపిస్తారుగా. మీకోసం కాకపోయినా నా కోసం పంపిస్తా, వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. నువ్వా ఇంకో పెప్సీ తగిలించరా? వద్దు, ఇప్పటికే పశ్చాత్తాపంతో మండిపోతున్నా. దేనికి? చేసిన తప్పులకి. అయితే ఓ పని చెయ్యి, ఏం చేయను? నా కాళ్ళు పట్టుకో. ఇక్కడైతే అందరూ ఉన్నారు, అలా స్టోర్ రూమ్కి వెళ్దామా? పద. ఆ. నువ్వు చాలా మంచివాడు భయ్యా. వీడైపోయాడు. ఎక్కడికి వెళ్ళారు ఏమిటో? ఏమండి, మా ఆయన చూసారా? సినిమాకి వెళ్ళారు. సినిమాకా? ఇప్పుడేం సినిమా అండి? నూన్ షో. ఆయనకిద్దరు. ఆయనకిద్దరా? ఆ. ఏమిటో ఫైటింగ్ పిక్చర్. జరిగింది ఊహించుకుంటే లాజిక్ అందట్లేదే అయ్యా. లోపలేం జరిగింది? అంతఃకలహాలతో సీటు పోగొట్టుకున్నాను. నా జీవితం అడవి కాచిన వెన్నెలైపోతుందని భయపడిపోయాను. లేకపోతే నా చేత పెప్సీ తాగిస్తావా? పెప్సీ తప్పు అయిపోయింది. దయించి ఈ చారిత్రాత్మకమైన సంఘటన ఎక్కడా లీక్ చేయొద్దు. ఓకే. అవండి అవండి అవండి. ఎవరండి మీరు? నరసింహనాయుడు గారిని కలవటానికి వచ్చిన ఫ్యామిలీ లేడీస్. ఏదో సార్ ఫేస్ చూపించు. నేను ఆయనకే చూపిస్తాను. నరసింహనాయుడు గారితో నాకు ప్రత్యేక సమావేశం కావాలి అంతే. నరసింహనాయుడు గారితో ప్రత్యేక సమావేశం కావాలా? ఆగు ఆగు. నిన్ను చూస్తే ఫ్యామిలీ లేడీస్ లా లేవే, సీనియర్ మోస్ట్ బిజినెస్ లేడీలా ఉన్నావు. వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్సెన్స్? నీకు అంత అనుమానంగా ఉంటావు, ఇదిగో నా చిన్నప్పుడు ఫోటో చూసుకో. సమంత. అరే సంపంగి నువ్వురా? పట్టడానికి ఆగమంటే ఎవడన్నా ఆగుతాడు? అరే సంపంగిగా, నా గొంతులో ప్రాణం ఉండగా నీ గొంతులో నుంచి మాట రానివ్వను రా. अरे ओ खाजा सेठ प्रॉब्लम क्या है तेरा? हाँ आज सुबह सुबह मैं आंध्र पोरागल तिट्टे अंट ఎవరు లేరనుకున్నావు వెనకాల? ప్రాబ్లం क्या है मेरे साथ बोल बोल బోలో తుమ్ బోలో. मैं बोलूं 6 నెలలు రెంట్ కట్టకపోతే జైలుకి పంపుతాయి, చిప్పకూడు తింటాయి, ధమ్కీ దేతాయి. జుబేదా లేదా లోపల? అరే ఓ జుబేదా కడక్ చాలే అన్న మేరే లియే. అరే ఇక్కడ ఇక్కడ ఇద్దరు బాత్ కరో, మాట్లాడుతున్నావుగా. అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? క్యా సమझ रहा है तू? బర్బాద్ గాళ్ళు అంటాయి. अरे सेठ रेस्पेक्ट रेस्पेक्ट से बात करो, रेस्पेक्ट से बात करो. क्यों रेस्पेक्ट? हाँ? क्योंकि रेस्पेक्ट छतरे आना. क्यों रेस्पेक्ट? क्या? अरे फेस छोड़ो. शाहरुख खान बहुत बड़ा हीरो बनेगा और ये है डायरेक्टर मूर्ति. हाँ ఒక్క సినిమా తీయకుండానే. అరే తీస్తారు భయ్, हाँ? పారిపోతారా? అట్లా అని జైలుకి పంపుతాయి. అరే జుబేదా జుబేదా? కేసి హో? జుబేదా క్యూ? అరే కుచ్ నహీ సాబ్, మీ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాను, కిరాయి కట్టాలి కదా. తీసుకొస్తుంటే వీళ్ళు దొరికారు, పట్టుకొచ్చాను. క్యా సాబ్ రెంట్ ఇవ్వకుండా ఏడిపిస్తున్నారా? అదే కదా చెప్పాను. అరే కోటి తప్పురా, ఠీక్ నహీ సాబ్. తుమందరు చలో. ఎరా ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ నైజాం దాదాని ఏడిపిస్తున్నారా? తను ఇటుక ఇటుక పేర్చి పేర్చి కట్టే. నువ్వు ఉండు జుబేదా. జుబేదా కాదు నేను. తుమందరు చలో. రే నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు, తోకే ఆటో రూట్ మారింది. అట్లా కాదు సార్, మీ ఆటో నడుపుతున్నాను, రెంట్ ఇచ్చాను, అట్లాగే మీరు కూడా ఇచ్చి మంచి పేరు. అంత హందర్ద్ ఉంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు. సాబ్ ఇత్తా బాత్ బోలే ఆప్, అబ్ భీ దేతా హూం, అరే అబ్ భీ దేతా హూం పై. ఇన్స్పెక్టర్ मैं ఎంఎస్ కాజా బోల్ రహా హూ. పైన ఇద్దరు బర్బాద్ గాళ్ళు మా కిరాణం షాప్ లో నూనె డబ్బాను దొంగిలించాయి. आप इमीडिएटली 3 months rent ले लो. मत आना. शुक्रिया साहब. तुम अंदर चलो. चलो जुबेदा साहब, तुम बाहर चलो. బుడ్డా సాలా. హలో. హలో వెంగళరావు గారు ఉన్నారండి? ఇక్కడ వెంగళరావులు వెర్రి వెంగళప్పలు ఎవరూ లేరు. ఈజ్ ఇట్ 3742603? రాంగ్ నంబర్. అంటే మీరు చేసిన నంబరు నాది కాదు. నీది కాదా? కాదు. నీది కానప్పుడు నువ్వు ఎందుకు ఎత్తావా? ఏంటే నీది కానప్పుడు నువ్వు ఎందుకు ఎత్తావా? మైండ్లెస్ మందుగాని తాగున్నావా? ఏం తాకపోతే తమరు పోయిస్తారా? తేరగా పోయించడానికి నేనేమన్నా ఎర్రి ఎదవని అనుకున్నావా? నీది కాని ఫోన్ నువ్వు ఎత్తినప్పుడే తెలిసింది రావా నువ్వు ఎర్రేదవనే. అరే ఇది రాంగ్ నంబర్ అండి. అంటే ఏంటండి? నువ్వు చేసిన నంబరు నాది కాదు. నీది కానప్పుడు నువ్వు ఎందుకు ఎత్తావా?
ఇప్పుడు ఫోన్ కొత్తగా వచ్చిందా? పాత ఫోన్ అయితే ఎత్తేస్తావా? నీ అవ్వ ఎత్తితే నీ కొంపే మురిగిందిరా. నీ అవ్వ కవ్వ కాలు వేస్ట్ అయితే కాలు విరిగినంత నష్టం రా. ఇంట్లో ఫోన్ ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి రూపాయి అయితే వదిలింది. అదే ఎస్టీడీ బూత్ అయితే ₹2, 5 స్టార్ హోటల్ అయితే ₹10 ఎగిరిపోను. కాలంటే నాటక కాలు కింద ఉందరా ఎద్దవ్వ. వారి ఎదవలకి ఎదవా, ఇది రాంగ్ నంబర్. హే అంటే ఏంట? నువ్వు చేసిన నంబర్ నాది కాదే. హే నీది కానప్పుడు నువ్వు ఎందుకు ఎత్తవా? ఒరేయ్, నన్ను పెళ్ళాంతో ప్రశాంతంగా కాపురం చేసుకోనివరా. గట్టిగా వద్దు. నిన్ను కాదు, నువ్వు గట్టిగా పోతావేమిటి? గొంతే పిసుకుతున్నావుగా. ఇది నీ నంబరు కాదు. నా సొంత ఫోన్తో నేను చేశానయ్యా. అది నీ నంబర్ కానప్పుడు నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యావు? అసలు నీకు కన్ఫ్యూజన్ ఏంటి? వల్లి, చిన్నప్పటి నుంచి నేను నిన్నే ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు అనుకుంటున్నాను. ఇంకా అనుకోవడం ఏంట్రా? కన్ఫామ్ గా ప్రేమిస్తుంది. రే, ఆడవాళ్ళు ఎప్పుడు బయటపడరా. ముందు మనమే చెప్పేయాలి. ప్రొసీడ్. హే, ఐమ్ రెడీ. వల్లి, ఎప్పటి నుంచో నీతో ఒక విషయం చెప్పాలి అనుకున్నాను, కానీ ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ వెరీ మచ్. వంశీ, నువ్వేం చెప్తున్నావో నాకే వినపడడం లేదు. ఓ సారీ, తలస్నానం చేస్తూ చెవులు దూది పెట్టుకుని తీయడం మర్చిపోయాను. ఇప్పుడు చెప్పు. నేను మరి త్వరగా చెప్పు. నువ్వు చెప్పాక నేను కూడా నీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. అయితే ముందు నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తాను. కాదు, నువ్వు చెప్పు. ముందు నువ్వే చెప్పాలి. నా లక్కీ నంబర్ 5. 1 2 3 4 5 నువ్వే చెప్పాలి. నేనా? అదే అదే అబ్బా, మరి అలా సిగ్గుపడిపోతున్నావేంటి? చెప్పడానికి అంత సిగ్గుగా ఉంటే పేపర్ మీద రాసి ఫ్యాక్స్ చేయి, చదువుకుంటాను. ఈ ఐడియా బాగుంది. ఓకే, డూ ఇట్. రే, ఈ రోజు సండే 4:30 to 6 o'clock రాహుకాలం. ఫారిన్ లో ఉంటూ రావుకోవాలి ఏంట్రా? మెసేజ్ వెళ్ళేది ఇండియాకే కదా. ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్బా, తప్పకుండా మా బాస్ వస్తాడు. ఎదురు పడ్డారంటే ఎముకలు ఇచ్చేస్తాడు. తప్పండి. ఇదేంటిది? ఇంత పవర్ఫుల్ డైలాగ్ చెప్పినా ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. ఓహో, బెంగాలోడు కదా, బహుశా తెలుగు అర్థమై ఉండదు. అది వచ్చేసాడు. తప్పండి బాబు, తప్పండి. ఏంటి బాసు, ఇంత బిల్డప్ ఇచ్చి పారిపోతున్నావు ఏంటి? ఒరే, అడుక్కు తినైనా బతుకుతాను కానీ వీళ్ళని అద్దెలు అడగాలంటే భయంగా ఉందిరా. అదేంటి బాస్, నీ ఓన్ సొంత బిల్డింగ్ లో అద్దెలు అడగడానికి నీకు భయం ఏంటి? ఒరే, కలకత్తా వాళ్ళ సంగతి నీకు తెలియదురా. కొత్తగా వచ్చావు, అద్దెలు అడిగితే మధ్యలో వాయిస్తారా నాయన? ఒకటి ఉందండి. ఏంట్రా అది? అద్దెలు అడిగితే మధ్యలో వాయించినట్టు వాయిస్తారు కదా. అవునరా, అడగటం మానేస్తాం. దరిద్రంగా ఉంది నీ ఐడియా. పదా అద్దెలు అడుకుందాం. రేయ్, గుంటూరు బొమ్మలు రెడీగా ఉన్నాయా? రెడీ. మాజీ మాజీ, అమ్మాజీ, కాస్త అద్దుంటే ఏంటమ్మా? అదేంటి రావిడ పైకి వెళ్ళమంటుంది? పంపదీసి మనల్ని ముష్టోళ్ళు అనుకుంటుందా? కైలాలా ఉంది మరి. మాజీ, हम मुष्टिवाड़ू नहीं है, ये घर का मालिक है. अच्छी बात है, आ रही हूं, ठहरो. ఆగమంటుంది పంపది సర్ది పడేస్తుందంటవా? ఒకటి ఉందండి. ఏంట్రది? ఇంత ముంత పడేసే ఛాన్స్ కూడా ఉంది. చంపుతా నిన్ను. ఆహా, జీతే రహో మా. జీతే రహో మాజీ, జీతే రహో మా, జీతే రహో. జీతే రహో మాజీ. बाबूजी, रेंट दीजिए बाबूजी. रेंट दीजिए बाबू. রেন্ট ও রেন্ট ফেন্ট পাবে না, যাও। জোর বলে এসে গন্ডগোল করলে ট্যাঙ্ক ভেঙে হাতে ধরিয়ে দেবো। রেন্ট চাইতে এসে ফট। అదేంటి బాబూజీ, రెంట్ బాబూజీ. চল ফট, রেন্ট ফেন্ট কিছু নেই। ఏంట్రా ఈడేంటి తెగరెచ్చిపోతున్నాడు? గుంటూరు బొమ్మది, ఏ గుంటూరు బొమ్మది, ఏ గుంటూరు బొమ్మది. ఏంట్రా, ఏంటి బాగుతున్నావు? ఏంట్రా, డబ్బులు ఇవ్వబోయే కాళ్ళు చేతులు ఒళ్ళు గోళ్ళు మొత్తం ఎరగొట్టేస్తాను. ఇచ్చే డబ్బులు ఇచ్చే.
పద రెండు సోసులు చేసుకుందాం మాజే మాజీ మాజే. ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో